నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభం. 3 వేదికలపై సందడి చేస్తున్న 3 రోజుల పండుగ. జగన్ వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికుల భిక్షాటన. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు 411.74 లక్షలు జమ. 25 నుంచి అయోధ్య సందర్శనకు ప్రత్యేక రైళ్లు. బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్. ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సైన్యంగా పనిచేయాలి. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూప నందేంద్ర మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా నన్నయ భారతాంధ్రీకరణకు 1000 ఏళ్ల సందర్భంగా ఈ నెల 7వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయి. రాజరాజ నరేంద్ర, నన్నయ భట్టారక, నారాయణ భట్టు వేదికలపై ఏకబిగిన కార్యక్రమాలతో సందడి చేసిన ఈ ఉత్సవాలను రాజరాజ నరేంద్ర వేదికపై విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూప నందేంద్ర మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికిన ప్రారంభ సభకు చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేవీవి చైతన్యరాజు అధ్యక్షత వహించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందశ్రీ, జేఎన్టీయూ వీసీ ప్రసాదరావు, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పారిశ్రామికవేత్త వర్మ, అష్టావధాని బుల్సు అపర్ణ తదితరులు మాట్లాడారు. రవివర్మ, శశివర్మ, మంతెన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, సత్యనారాయణరాజు మాస్టారు, పిఎస్ రాజు, వర్మ, వేటుకూరి సూర్యనారాయణరాజు, నీరుకొండ వీరన్న చౌదరి, నడిరెపల్లి సీతారామరాజు, సునంద రమేష్, టీవీఎస్ సాయిబాబా, అపూస్మా అధ్యక్షుడు సుంకవల్లి మురళి, ఆకుల ప్రకాష్, బర్ల సత్యనారాయణ, ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్, దవేజీ, కోట్ల కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. I hope this is a grand success which has been arranged by Mr. Secretary with our guidelines for things, religious, literary and other things. I very happily and I thank the Secretary Raju for inviting me be part of this program here today and wish eternal welfare and the religious and cultural program. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా దివ్యమైన రోజు. ఎన్నెన్నో పండుగలు చూస్తూ ఉంటాం. అన్ని పండుగల కంటే మన తెలుగు ధనాన్ని, తెలుగు పదాన్ని, తెలుగు అక్షరాన్ని ఈరోజు గౌరవించే రోజుగా మన చైతన్యరాజు కాలేజీలు పాపం వారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో నాకు అత్యంత ప్రియమైన శిష్యుడు గజల్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రారంభం అద్భుతం, పరమాద్భుతం. నిజంగా తెలుగు లాంటి భాష సృష్టిలో లేదు. ఇది నిజం. మనము తెలుగు వాళ్ళమని పొగుడుకోవడం కాదు, సృష్టికి మూలాన్ని చతుర్ముఖ బ్రహ్మ సంస్కృత పదాలు
వేదాలతో కూడుకున్న వేదాన్ని ఉపయోగించి సృష్టి చేశాడని శాస్త్రం చెబుతుంది. కానీ ఆ సంస్కృతం కంటే సంస్కృతంలో లేని అక్షరాలు కేవలం తెలుగులో మాత్రమే ఉన్నాయి. అటువంటి గొప్ప భాష ఏది అంటే తెలుగు భాష. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన నిర్వహించారు. ఉదయం స్థానిక రెల్లిపేట నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నగర పాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఆబ్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయాలని, సిఎల్స్ క్యాజువల్ అమలు చేయని మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని తదితర నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమ్మె చివరి ఆయుధమని, సమ్మెకు వెళ్లుటకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని, ప్రజలు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల 21 డిమాండ్స్ పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాల జేఏసీ కోరగా అందులో కేవలం డ్రైవర్స్ అండ్ అండర్ గ్రౌండ్ వర్కర్స్, మలేరియా వర్కర్స్ కు మెడికల్ అలవెన్స్ వర్తింపజేస్తామని, పర్మనెంట్ చేయమని, జీతాలు పెంచాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరించడంతో తప్పనిసరిగా సమ్మెకు వెళుతున్నామని, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల శ్రమను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని, ఇకనైనా వారిని తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి వంగమూరి కొండలరావు, రెడ్డి రమణ, ముత్యాల మురళీకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, దన్నాల దుర్గమ్మ, ముత్యాల నందికిషోర్, బంగారుగిరి, కాకి శారద, ఎం శివ, గోడంగిరి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో మీరే హామీ ఇచ్చారు, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని మీరు చెప్పారు. అది నిలబెట్టుకోలేదు. మరి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేదు. మరి మేమేం చేయాలి? మా సత్తా జీవించాలి. మేమందరం ఈ జెండా నమ్ముకున్నాం. 2 సాయసులు సంక్రాంతికి ముందు మా మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కారం చేసి మా జీవితంలో వెలుగు నింపుతారో, లేదు సమ్మెను పరిష్కారం చేయకుండా మీరు మొండిగా వ్యవహరిస్తే ఇక మాకున్నది ఏకైక మార్గం పోరాట మార్గం, దశల వారి పోరాటం. ఇక చెత్తను మేము తీసుకెళ్ళం కదా, ఇంట్లో ఊర్లో చెత్త తీసుకెళ్ళి మీ ఎమ్మెల్యేలు ఇళ్ళ ముందు వేస్తాం, మీ ఎంపీ గారు ఇంటి ముందు వేస్తాం. రాజమండ్రికి అది ఇచ్చేసామని బడాయి కొడతారు కదా, మా సత్తా ఏంటో మీరు చూపిస్తాం. అందుకనే మీరు మేనమేసాలు ఎక్కించకుండా, మంత్రులందరూ ఏం ఆలోచించకుండా తక్షణమే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చెయ్యాలి. సమాన సంబంధించి 20,000 జీతం పెంచాలి. ట్రైసైకిల్కి, పిఎఫ్లో నెలకొన్న సమస్యలు, కోవిడ్ బాధితులకి పని భారం తగ్గించాలి. పరిష్కారం చేయకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు. బొత్స సత్యనారాయణ గారేమో వాళ్ళకి మాకు పర్మనెంట్ చేస్తానన్నారు కదండి, వాళ్ళకి రెగ్యులేషన్ చేయాలని అడుగుతున్నారంటే, కరోనాలో కష్టకాలంలో కూడా పనిచేసాము అని అడిగితే వాళ్ళు ఎప్పుడు వచ్చారు? నిన్న కాక మొన్న వచ్చారు అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? గత 25 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మా సంఘాల్లోన. ఎప్పుడు కూడా ఏఎన్టీసీ తరఫున, జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అందరూ సంఘాలు ఏకతాటిగా నడిచి నిలబడి రోడ్ల మీద ధర్నాలు చేస్తేనే మాకు 1,000, 2,000, 3,000 పెంచుతున్నారండి. హెల్త్ అలవెన్స్ అనేది 6,000 ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారండి? మా జీతాల్లో ఒక 5 ఆబ్సెంట్లు ఉంటే, 3 ఆబ్సెంట్లు ఉంటే, 2 ఆబ్సెంట్లు ఉంటే, హెల్త్ అలవెన్స్లో కూడాను రోజుకు 200 చొప్పున 5 ఆబ్సెంట్లు ఉంటే 1,000 రూపాయలు కటింగ్ అవుతుందండి. ఇది ఒక 1,000 రూపాయలు కటింగ్ అవుతుంది. జీతంలో ఒక 2,000 రూపాయలు కటింగ్ అవుతుంది. ఇచ్చిన జీతం వేతనాల్లో ఎంత తినాలి, మేము ఎంత బతకాలి, కరెంటు బిల్లు ఎంత కట్టాలి, కరెంటు బిల్లు ధర ఎంత పెరిగిందండి, గ్యాస్ ధర ఎంత పెరిగిందండి, పెట్రోల్ ధర ఎంత పెరిగిందండి, నిత్యావసర ధరలు, పప్పులు కాడి నుంచి, ఉప్పులు కాడి నుంచి, కూరగాయల కాడి నుంచి అన్ని రేట్లు పెరిగాయి. కానీ సీఎం గారు మా జీతాలు పెంచడానికి మట్టుకు మీ దగ్గర నిధులు లేవా అండి? జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద 7 పథకాల్లో అర్హత కలిగి మిగిలి ఉన్న 2,705 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా 411.74 లక్షల మేర ప్రయోజనం నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీ మార్గాని భరత్రాం, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు చందన నాగేశ్వర్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత ఉన్న 2705 మంది లబ్ధిదారులను గుర్తించి వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన 4.12 కోట్ల లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జల్లెడపట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో వెళ్లినప్పుడు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు. జిల్లాలో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారిని గుర్తించి మరొక అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. డిఆర్డీఏ పీడీ ఎన్వివి మూర్తి, డిఎల్డీఓలు పి వీణాదేవి, వి శాంతామణి, డిఎస్ఓ పి విజయభాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి, డిపిఎం ఈ రాజబాబు పాల్గొన్నారు. మీకు నెక్స్ట్ 6 months లో ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని 1 month లోపల ఆ పథకం అయిపోయినా ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళ మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ మనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను ఆ లబ్ధిదారుడికి అందజేసి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మీరు మంచి పని చేశారండి. కాపుల గురించి ఆలోచించి ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక కుట్టు మిషన్ కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా, 2కి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారన్నా. నా భర్త వికలాంగులన్నా, వికలాంగ పెన్షన్ వస్తుందన్నా. నాకు వికలాంగ పెన్షన్ జనవరి 1వ తారీఖు పొద్దుటే వాలంటరీ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్నా. నాకు కొడుకులు లేరన్నా. నా కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి. చాలా సంతోషపడుతున్నాం అన్న మా భార్యాభర్తలు ఇద్దరం కూడానండి. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న నేపథ్యంలో 2 నెలల పాటు దేశవ్యాప్తంగా పండుగల జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సత్య గోపీనాథ్ దాస్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి వచ్చే మార్చి 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్యలో శ్రీరామాలయాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారని తెలిపారు. ఈ రైళ్లకు రామమందిర్ దర్శన అభియాన్గా అన్న ప్రసాద వితరణకు సబరిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ప్రతి బోగికి కోఆర్డినేటర్, మేనేజింగ్ కమిటీ ఉంటుందని, ప్రథమ చికిత్స అందించడంతో పాటు వైద్య సదుపాయం, జై శ్రీరామును రామభజన చేయడానికి 4 బృందాలు ఉంటాయన్నారు. 740 రూపాయలను రైల్వే టికెట్ కౌంటర్లో చెల్లించి రాను పోను టికెట్ పొందవచ్చని, 430 రూపాయలు చెల్లిస్తే భోజన సదుపాయం కల్పిస్తారన్నారు. అయోధ్యలో దర్శనం తర్వాత 16 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఉంటుందన్నారు. అయోధ్యలో వసతి, భోజనం ఉచితమని తెలిపారు. ప్రతిరోజు 1,00,000 మంది అయోధ్యలో శ్రీరాముల వారిని దర్శించుకోవచ్చన్నారు. దివాళీ ఉత్సవం తరహాలో ఆలయ ప్రారంభోత్సవం రోజున ప్రతి ఇంట్లో రామజ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని హిందువులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ సంఖ్యాబలం పెరిగిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామని చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, బోరా రామచంద్రరావు, పిక్కి నాగేంద్ర, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందిరం ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతీయులందరి యొక్క స్వప్నం. అది సాకారం కాబోతూ ఉంది. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఒక దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వసతి, తర్వాత భోజన వసతి
విడిది అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్లు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని రామ మందిర దర్శన అభియాన్ ట్రైన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగిందనమాట. అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేటువంటి దానికి శబరి అన్నప్రసాద వితరణ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఈ ట్రైన్స్లో కూడా కంప్లీట్గా అవి ఈ యొక్క రామ మందిర దర్శనానికే వెళ్ళేటట్టుగా ప్రతి బోగికి కూడా ఒక కోఆర్డినేటర్ ఉంటారు. తర్వాత ప్రతి ట్రైన్కి కూడా ఒక మేనేజింగ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రయాణికులకి ఏదన్నా దారిలో అస్వస్థత ఉంటే ఫస్ట్ ఎయిడ్, తర్వాత డాక్టర్ ఫెసిలిటీ, తర్వాత ఈవెన్ ఇంకా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ ఫెసిలిటీస్ వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతి ట్రైన్లో కూడా అట్లీస్ట్ ఒక 4 భజన బృందాలు కూడా ఏర్పాటు చేసేటట్టుగా ప్రణాళిక జరుగుతూ ఉంది. వారందరూ కూడా ప్రయాణం మొదలైన దగ్గర నుంచి అయోధ్య చేరే వరకు కూడా జై శ్రీరామ్ అంటూ రామ భజనలు చేస్తూ ఈ యొక్క భక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దిగిన తర్వాత రామ మందిర దర్శనం అయిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అక్కడ లోకల్గా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ బస్సుల ద్వారా వాళ్ళు లోకల్గా చూడాల్సినటువంటి సందర్శన ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శన చేసి 16 గంటల లోపల పూర్తి చేసుకొని వాళ్ళు మళ్ళా ట్రైన్లో ఎక్కాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఏ రోజైతే అక్కడికి దర్శనానికి వస్తారో వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి భక్తుల్ని అక్కడికి అనుమతించడం జరుగుతుందన్నమాట. ఎందువల్ల అంటే అందరూ ఒకేసారి లక్షల మంది అక్కడ ఉంటే విడిదికి ప్రాబ్లం అవుతుంది, భోజనాలకు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్యాకేజ్ అండి. తర్వాత దానికి అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చి 740 రూపాయలండి. తర్వాత భోజనానికి అప్ అండ్ డౌన్ 430 రూపాయలు అనమాట. ఇది 25వ తేదీ నుంచి మొదలవుతాయండి ఇక్కడ నుంచి ట్రైన్స్ ఇవన్నీ కూడా. తర్వాత మార్చి 25 వరకు జరుగుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక సైన్యంలాగా పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం కోటి గ్రామాల్లో ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమావేశం నిర్వహించి పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయలతో గ్రామాలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు శాశ్వత భవనాలను నిర్మించి ప్రతి ఒక్కరికి సుపరిపాలన అనేది అందుబాటులో తేవడం జరిగిందన్నారు. శ్రీరంగపట్నం గ్రామంలో సుమారు 8 కోట్ల రూపాయలతో కోటి గ్రామం 8,36,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించలేదన్నారు. శ్రీరంగపట్నం గ్రామంలో ముంపు సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. దొంగ హామీలతో చంద్రబాబు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తారని, వాటిని బాధ్యతాయుతంగా తిప్పికొడుతూ ప్రభుత్వంలో మేలైన పాలన ఏ విధంగా అందించామనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాలలో బూత్ స్థాయి కమిటీలను త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్నట్టు అది చిన్నమాట కాదు. ఇప్పుడు హుందాగా అంటే కూడా హుందాగానే ఉండాలని చెప్తా ప్రధాన మనిషి కాబట్టి నిజంగా అంగన్వాడీల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని జనసేన రాజమహేంద్రవరం రూరల్ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణగౌడ్, జిల్లా కార్యదర్శి వీరక జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. పండుగ రోజుల్లో అంగన్వాడీలను రోడ్డున పడేలా చేసిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే అంగన్వాడీలతో కలిసి తాము ఉద్యమం కొనసాగిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు వారికి పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ కంటే 1000 అదనంగా పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పి వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. జగన్ కూల్చివేతలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. త్వరలోనే ఆయనను ప్రజలు కూడా కుప్పకూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సక్రమమైన విధంగా వేతనాలు పెంపుదలతో పాటు క్రమబద్ధీకరణ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన రూరల్ అధ్యక్షులు చప్పా చెన్నారావు, నాయకులు మట్టపర్తి నాగరాజు, కొప్పిశెట్టి రాజేష్, అత్తిలి వెంకటరమణ, ఆకుమూరు అప్పన్న, మేక గణపతి, పిల్ల దుర్గప్రసాద్, జంగా వినోద్, దారపు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా తమ
భవిష్యత్తు ఏమిటో తెలియకుండా ఒక అంధకార జీవితాన్ని గడుపుతూ వాళ్ళు దీక్షలు చేయడం, నిరాహార దీక్షలకు పూనుకోవడం ఇది చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితి మారాలి. జగన్ గారు ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీనే వాళ్ళు నెరవేర్చమని కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీకి అర్హులు కనుక ఆ గ్రాట్యుటీని వర్తింపజేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళు 26,000 జీతం కోరుకుంటున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా స్పందించకుండా వాళ్ళని లెక్క చేయని పక్షంలో వాళ్ళ 56,500 మంది 500 సెంటర్లు ఉన్నాయి. 103,000 మంది కార్మికులు ఈ రోజున సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ 103,000 మంది అంగన్వాడీ వర్కర్ల యొక్క భవిష్యత్తును ఆలోచించి తక్షణమే వాళ్ళ జీతాలు పెంచాలి, వాళ్ళ యొక్క గ్రాట్యుటీని అమలు చేయాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున జిల్లా అధికార ప్రతినిధి యామన్ నారాయణ గౌడ్. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు 65 సంవత్సరాల వయసులో మరి వాళ్ళకి తిండి గడిచే విధానం లేదు. ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పెన్షన్ అయితే రాలేదు. ఇలాగైతే మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా కోటీశ్వరులు కాదు, వాళ్ళలోని కూడా పేద మధ్యతరగతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు 1వ తారీఖునే మరి పెన్షన్ కానీ జీతం కానీ వేయవలసిన పరిస్థితి ఉంది. మీరు వేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ టీచర్లని కార్యకర్తలను అయితే ఏమి, అక్కడ ప్రభుత్వ పెన్షన్దారులను అయితేనేమి, అదేవిధంగా ఒక సాధారణ పెన్షన్దారులు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా సత్వరమే మీరు పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. అలాగే వీళ్ళు అడుగుతున్న అంగన్వాడీ వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో న్యాయపరమైన కోరికలు తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మేము మద్దతునిస్తున్నాం. వీరందరికీ మేము తోడుకుంటామని తెలియజేసుకుంటూ మాఘమాసం సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీ శనివారం నుంచి 25 వరకు షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధన చేయాలని యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ సంకల్పించారు. యాగశాల ఏర్పాట్లకు శుక్రవారం 9:30 రాట ముహూర్తం చేశారు. స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలోని యాగస్థలంలో కుమార్ శర్మ దంపతులు పూజ నిర్వహించారు. కార్యక్రమం గోడ పత్రికను, పద్మాక్షి సేవా సమితి క్యాలెండర్ను, కాలభైరవ స్వామి క్యాలెండర్ ఆవిష్కరించారు. పుట్రేవు ప్రసాద్, ఉప్పాడ కోటిరెడ్డి, దుర్వాసుల సూర్యనారాయణ, సోమయాజులు, వారణాసి సత్యగణేష్, కాలపి దేవి ప్రకాష్ తదితరులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, హోమాలు, సతిచండీ పారాయణ, హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం, హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం ఉంటాయని కుమార్ శర్మ వివరించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై 10 గంటలకు ఉచిత కుంకుమార్చన, 11 గంటలకు సూర్యతీర్థ ప్రసాద వితరణ ఉంటాయన్నారు. గుళ్లపల్లి బద్రి గణపాటి, ప్రశాంత్ శర్మ, నాగేశ్వరి శర్మ, సవితాల శ్రీకాంత్ శర్మ, ఆర్యస్వామి, భవానీ శంకరం దంపతులు, సీరం ప్రసాద్ పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మాక్షే నమః. మాఘమాస సందర్భంగా అష్టమ వార్షికంగా 8వ సంవత్సరంగా ఈ సంవత్సరం షోడశ దిన ప్రయుక్తంగా పంచాయతన పూర్వక సూర్యారాధన అనేది మనం జరుపుకునేందుకు సంకల్పం చేసినాం. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ సూర్యారాధనతో పాటు మహాలక్ష్మి సకల దారిద్ర్యములు నివృత్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మహాలక్ష్మి ఆరాధనలు ఇక్కడ అత్యంత విశిష్టంగా జరగడం. విశిష్టమైన నది గోదావరి నది మనం ప్రవహిస్తుంది. ఇక్కడ కొద్దిపాటి మంత్రానుష్ఠానం చేసినా అనేక కోట్ల రెట్లు ఫలాన్ని ఇక్కడ మనకి చేకూరుస్తుంది. కాబట్టి ఇలాంటి నదీ తీరం, నదీ సంగమంలో ఎక్కడున్నా తీరమైనప్పుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది జీవితంలో సుఖ సౌఖ్యములు, ఉద్యోగ, వ్యాపార ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా కూడా అందరూ కూడా సుఖజీవనం పొందుటకు అమ్మవారి దర్శనం చేసుకుని తరించగలరని తెలియజేయుచున్నాం. ఈవేళ 5వ తారీఖుగా రాట ముహూర్తం చేశామన్నమాట. ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి యాగశాలలు ఇవన్నీ కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. అందుచేత ఈవేళ ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నములు కలగకుండా ప్రకృతి కానీ అన్నీ కూడా మనకు సహకరించే విధంగా మహాగణపతిని ఆరాధన చేసి రాట ముహూర్తం చేయడం అయింది. భక్తజనులు అందరూ కూడా సహాయ సహకారాలతో అందరూ కూడా ఆర్తితో వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఆర్తితో వస్తే కలగని ఏ ఫలం అనేది లేదన్నమాట, ఆ సంశయమే లేదు. అటువంటి మహత్తర కార్యక్రమానికి ఈరోజు నాంది రాట ముహూర్తం చేసాం. అందుచేత భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి భగవంతుణ్ణి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఫిబ్రవరి 10 తారీఖు నుంచి
ఫిబ్రవరి 25 ఆదివారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి భగవంతుడి అనుగ్రహం పొందగలరు. సీతంపేట, రాజమండ్రి, పేపర్ మిల్ రోడ్. శుభంభూయ. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు సందర్శించి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి 1 లక్షల పైబడి ఖర్చులు పెంచిందని, కనీసం అవసరాలు తీర్చుకోవాలంటే అంగన్వాడీలకు వేతనాలు పెంపు తప్ప మరో మార్గం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే కనీసంగా ఒక కుటుంబానికి నెలకు 10 నుంచి 15,000 రూపాయలు అదనంగా భారం. ఈ భారాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కడుతున్నామన్నారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెట్టమంటే అంగన్వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని అనడం సబబు కాదని పేర్కొన్నారు. 24 రోజులుగా అంగన్వాడీల శాంతాన్ని చూశారని, ప్రభుత్వం అంగన్వాడీలను రెచ్చగొట్టినా ఇప్పటివరకు శాంతియుతంగానే పోరాడారని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్ఎన్, బి రాజులోబా, రామలక్ష్మి, మరియమ్మ, శాంతారత్నం, మున్ని పాల్గొన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అంగన్వాడీలు కోరుకుంటున్నట్టుగా వేతన పెంపు, కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ అమలు చేయడం, మినీ సెంటర్లను పూర్తికాలం సెంటర్లుగా మార్చడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల్ని అవలంబిస్తోంది. సెంటర్లు పగలగొట్టించి భయభ్రాంతులు గురి చేయాలని ప్రయత్నించింది. అయినా కానీ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, అలాగే మినీ సెంటర్లను పూర్తికాలం సెంటర్గా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని, అది చేయకపోతే చేసేదాకా అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహిస్తున్న దళిత ఆత్మీయ సభకు రాజమహేంద్రవరం నుంచి పార్టీ దళిత నాయకులు, మహిళలు తరలి వెళ్లారు. ఈ బస్సులను క్వారీ మార్కెట్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా నిలబడి వారికి సంక్షేమానికి కృషి చేస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద దళిత ఆత్మీయ కలయికకు బయలుదేరిన బస్సులను జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. దళితుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలో దళితులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూడా పార్టీ దళితులకు అండగా నిలబడి వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, బుర్ర రామచంద్రరావు, పిక్కి నాగేంద్ర, రత్నారెడ్డి, దున్నా సుమన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వివిధ మోర్చాలకు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా దళిత మోర్చా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వెన్యూ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లో విజయవాడలో జరుగుతున్న దళిత ఆత్మసభ అనే కార్యక్రమానికి రాజమండ్రి జిల్లా అధ్యక్షులు సుమన్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బస్సులు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వారందరికీ ఇస్తున్నటువంటి ప్రతి లబ్ధి రేషన్ బియ్యం నుంచి పోషకాహారం నుంచి అన్ని విధాలుగా కూడా కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దళితులకు ఇచ్చినటువంటి గౌరవం భారతదేశంలో ఇన్ని సంవత్సరాలలో దళితులకి దక్కనటువంటి గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో దక్కనటువంటి గౌరవాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేయడం. నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. గురువారం రాత్రి నగరంలోని 47వ డివిజన్ సిద్ధార్థనగర్లో నిర్మించిన వైఎస్ఆర్ కమ్యూనిటీ హాల్ను ఎంపీ భరత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ మన ఇంటి అభివృద్ధి విషయంలో ఎటువంటి ఆసక్తి ప్రదర్శిస్తామో అదేవిధంగా మన నగర అభివృద్ధి విషయంలోనూ ఆసక్తి చూపించాలన్నారు. నగర వాసులుగా మీ వంతు పాత్ర పోషిస్తూ రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పారు. ప్రజలందరినీ సమైక్యపరిచేందుకు ఇటువంటి సామాజిక భవనాలు వేదిక అవుతాయన్నారు. మీ ప్రాంతంలో 10 మంది ఒక చోట కూర్చొని చర్చించుకునేందుకు శుభకార్యాలు, సమావేశాలు ఇలా దేనికైనా వీటిని వినియోగించుకోవచ్చునని ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, క్లస్టర్ అధ్యక్షుడు అజ్జారపు వాసు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మానే దొరబాబు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ సోడిశెట్టి సత్యవాణి, గుడాల ప్రసాద్, తిరగటి దుర్గా, ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 6వ తేదీన జరుగుతున్న సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు కేంద్రం నుంచి ఆహ్వాన పత్రికలు, బ్యానర్లు, పడాల రామారావు జీవితం, సాహిత్యం పుస్తకాలు పంపించారు. స్థానిక మానస హాస్పిటల్లో తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి వాటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పడాల రామారావు శత జయంతి కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని, 6వ తేదీ శనివారం ఉదయం జరిగే సదస్సుకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా విశ్రాంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆసపు రామలింగేశ్వరరావు హాజరవుతారని, సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత హాజరై పడాల రామారావు జీవితం, సాహిత్యం పుస్తకావిష్కరణ చేస్తారని విశ్రాంత ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొంటారని తెలిపారు. అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు, కార్యవర్గ సభ్యులు పివిబి సంజీవరావు, డాక్టర్ పెనుమకల భాస్కర్ రావు, లోలభట్టు శ్రీనివాసరాజు, బూడిద వీర్రాజు పాల్గొన్నారు. రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని చైతన్యం కేంద్ర సాహిత్య అకాడమీ అదే సందర్భంలో పడాల రామారావు గారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క సాహిత్యం మీద పెనుమాకుల భాస్కరరావు గారు రచించినటువంటి గ్రంథం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఢిల్లీ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ వారు పంపించారు. అవి ఈరోజు అందరికీ క్వారీ మార్కెట్ సెంటర్లోని చేపల బజారు పక్కన ఉన్న స్థలంలో శ్రామిక భవనం కడితే ఊరుకునేది లేదని, ఇక్కడ 20 పేటలో దళితులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మించాలని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. కార్మిక నాయకుడిగా చెప్పుకునే ఎన్వి శ్రీనివాస్ వెనుక కార్మికులు ఎవరూ లేరని, అతనికి ఈ ప్రాంతంలో కార్మిక భవనం ఎందుకని ప్రశ్నించారు. కార్మిక భవనం కోసం ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి పంపించిన జేసీబీ యంత్రం పనులను శుక్రవారం మధ్యాహ్నం కొండబాబు నాయకత్వంలో స్థానిక దళిత నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. జేసీబీ మిషన్ను వెనక్కి పంపించేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎంపీ బార్కాని భరతరామ్ను ఎన్వి శ్రీనివాస్ పంపిపెట్టి కార్మిక భవనం అంటూ ఏదో చేస్తున్నారని, అతని ఆటలు ఇక్కడ సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. అసలు ఎన్వి ప్రసాద్ కార్మిక నాయకుడు కాదని, అతని వెనుక కార్మికులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా అతన్ని నియమిస్తే 1 రోజులో వదిలేసి పారిపోయాడన్నారు. తాము శ్రామిక భవనానికి వ్యతిరేకం కాదని, అది వేరే చోట ఏర్పాటు చేయాలని కొండబాబు సూచించారు. ఈ అంశాన్ని ఎంపీ మార్కాని భరత్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కళ్యాణ మండపం కడితే ఈ ప్రాంతంలోని 20 పేటలు పేద దళిత ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. గారా చంటి, వల్లూరి పెంటయ్య, దడాల ప్రకాష్, దడాల శివశంకర్, గార సత్యనారాయణ, గార రవి, గార నూకాలమ్మ, పప్పు సత్యవేణి, గార నాగమణి, గార ప్రియ, జిత్తుకు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఇతను పనిచేయడానికి కాదు, ఇతను శ్రామిక భవనం ఇక్కడ కట్టాలని, ఇక్కడ డిస్టర్బ్ చేయాలని, మా వార్డులో మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఎన్వీసీ స్క్రీన్ చేసేటటువంటి ఈ యొక్క పద్ధతి ఎంపీ గారిని కూడా మభ్య పెడుతున్నాడు. ఇక్కడ ఇలాంటి పోరాటాలు చేశారండి, ఇలాంటి ఇబ్బందులు పడ్డారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన కళ్యాణ మండపం లేదు అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ కళ్యాణ మండపం మంచిది ఏదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చేపెడితే పర్లేదు. శ్రామిక భవనం అనేది రాజమండ్రిలో ఎక్కడో ఏదో ప్లేస్ చేపెడితే వాళ్ళందరూ అక్కడ ఉండటానికి వీలవుతుంది తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మరి వార్డు ఇన్ఛార్జిగా ఉన్న నన్ను కూడా కనీసం ఏది ఆ ఎన్వి శ్రీ అన్నవాడు కనీసం పలకరించి ఏమన్నా ఇదిగో మీ వార్డులో పని చేస్తున్నాం, మరి ఇదిగో ఇలా ఉందన్న మాట ఒక మాట మాట్లాడలేదు. ఎంపీ గారిని మభ్య పెడుతున్నాడు కూడా ఉండి. ఇదే పద్ధతి అతనికి పని చేయమంటే 10 వార్డులు తిరిగి కష్టపడాలేమో అని చెప్పేసి ఏమి కష్టం లేక 3 రోజులు ఉండలేక పారిపోయాడు. తమాషాగా ఉందేంటి? ఏంటి ఎన్విశ్రీని సంబంధం ఏంటి? ఇక్కడ ఎన్విశ్రీని ఎవరో ఇక్కడ చెప్పడానికి? ఇక్కడ కష్టపడి పనిచేసింది మేము. దీనికోసం సుదీర్ఘంగా 30 ఏళ్ళు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం.
అప్పుడు జవహర్ రెడ్డి గారు కూడా 25 లక్షలు ఇచ్చి ఇదంతా కప్పెట్టించారు మేము పోరాటం చేసినప్పుడు. మరి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే మమ్మల్ని కనీసం ఆ ఎన్విసి నన్నోడు కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే ఇది పరిస్థితి ఎలా చేద్దాం అనుకున్నాం అనే మాట కూడా అనుకుంటగా చేస్తే రేపు 20 పేటల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? శ్రామిక భవనం కట్టడానికి మాకు అభ్యంతరం లేదు, ఏదో ప్లేస్ చూడాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభం. 3 వేదికలపై సందడి చేస్తున్న 3 రోజుల పండుగ. జగన్ వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికుల భిక్షాటన. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు 411.74 లక్షలు జమ. 25 నుంచి అయోధ్య సందర్శనకు ప్రత్యేక రైళ్లు. బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్. ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సైన్యంగా పనిచేయాలి. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.